హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము లాస్ట్ వీక్ అనేది అక్క వాళ్ళ ఊరు వెళ్ళామని వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఆ వ్లాగ్ తర్వాత రోజు నుంచి అండి ఈ వ్లాగ్ అనేది. ఇక్కడైతే మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అండి. ఇది వచ్చేసి మాకు మా ఊరి సైడ్ ఉన్న డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. అసలు మొత్తం తాజ్ మహల్ లా అయితే ఉంటుంది అనమాట. ఈసారి ఎప్పుడన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇక్కడైతే అక్క వాళ్ళు అయితే పొలం వేస్తారనమాట. అక్క వాళ్ళు శనగ అండ్ మిరప, నెక్స్ట్ వచ్చేసి జూటు, ఇట్లా పొగతోట, మిరప ఇవన్నీ అయితే వేశారనమాట. ఇప్పుడు సీజన్ వచ్చేసి మిరప అండ్ పొగతోట కాబట్టి పొగతోట అయితే వేశారు. ఒకసారి వేశారండి, కాకపోతే అదేంటంటే పురుగు ఉండటం వలన మొత్తం కూడా పాడైపోతే మళ్ళీ అయితే వేశారనమాట. పొగతోట వేసినప్పుడు ఫస్ట్ మొక్కలు అయితే ఇలా అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి శనగ వేసే చేలు కాబట్టి ఇంకా అయితే దున్నలేదు. ఇక్కడైతే అక్క వాళ్ళు వేసిన చేను ఇదన్నమాట. పొగతోట అయితే ఫస్ట్ వేసినప్పుడు దీనికన్నా మరీ చిన్నగా ఉంటాయండి. ఇదైతే కొంచెం కొన్ని డేస్ ఆగిన తర్వాత అనమాట. ఈసారి కూడా నేను కొంచెం బాగా పెద్ద అయ్యి, మీలో ఎంతమందికి పొగతోట ఇవన్నీ కూడా తెలుసు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఇక్కడైతే నేను అక్క, అమ్మ అంటే అన్నయ్య వాళ్ళని కలవటానికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్నయ్య వాళ్ళని కలవటానికి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక స్మాల్ బ్లాగ్ అయితే తీశాను. ఇక్కడైతే పంట పొలాలు అన్నీ కూడా చూపిస్తున్నాను అండి. చాలా పచ్చటి వాతావరణం. మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టమో, పల్లెటూరు గాలి కానీ, పచ్చని చెట్లు కానీ ఇవన్నీ అంటే ఎంత ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మాకైతే, మా హస్బెండ్కి అయితే పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అండి. మేము చిన్నప్పటి నుంచి అక్కడే వచ్చాం కాబట్టి మాకు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు సిటీల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇంత వాతావరణం అనేది ఎక్కడ కూడా కనిపించదు. పక్కనే ఇల్లుంటాయి కానీ ఎవరు కూడా వచ్చి మాట్లాడటం అట్లా ఏముండదు అనమాట. పల్లెటూరులో అయితే చిన్నప్పటి రోజులు అందరం కూడా ఈవినింగ్ వస్తే, ఇప్పుడు నేను ఆరు బయట చూపించాను కదండి, చిన్నప్పుడు అందరం కూడా తొక్కుడు బిల్లని ఇవన్నీ ఆటలు అయితే ఆడుకునే వాళ్ళం అన్నమాట. మీలో ఎంతమందికి అలాంటి ఆటలు గుర్తొస్తూ ఉంటాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము వచ్చేసి అన్న వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత ఊరైతే బయలుదేరాము. మేము ఊరు వచ్చి 5 days అయితే ఉన్నామన్నమాట. పిల్లలకి ఏంటంటే అక్క వాళ్ళ ఫంక్షన్ ఉంది కాబట్టి 2 days పిల్లలకి హాలిడేస్ పెట్టుకొని ఊరైతే వచ్చామండి. నెక్స్ట్ సండే, సాటర్డే ఎట్లాగో హాలిడే కదా అని చెప్పేసి ఆ వీక్ అంతా కూడా అక్కడే ఉన్నాం అనమాట. వెడ్నెస్డే నైట్ వెళ్ళి మళ్ళీ సండే నైట్ అయితే రిటర్న్ అయ్యాము. ఇక్కడైతే మాకు సండే ఈవినింగ్ జనశతాబ్ది ట్రైన్కి అయితే వస్తామన్నమాట. ఎప్పుడు కూడా మేము జనశతాబ్ది ట్రైన్కే వస్తాము. చిన్నక్క వాళ్ళు ఉన్నప్పుడు రాజస్థాన్ వెళ్ళకముందు నైట్ అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. నైట్ 12 అలా అయితే బయలుదేరే వాళ్ళమి. కానీ ఇప్పుడు అక్క వాళ్ళ ఊరి నుంచి మళ్ళీ కొంచెం ఒక 15 minutes అయితే టైం పడుతుంది స్టేషన్కి రావడానికి. అందుకని చెప్పేసి 6 o'clock ట్రైన్కి అయితే వెళ్తాము జనశతాబ్దికి. ఇక్కడైతే ట్రైన్లో వీడియో తీయటానికి ఎందుకు అంటే, ట్రైన్లో వీడియో తీయాలి అంటే కొంచెం అందరూ ఉంటారు కాబట్టి, ఇవేంటంటే సీటు ముందు సీట్లే ఉంటాయండి. కొంచెం తీయటానికి షై ఫీల్ అవుతా కొంచెం అలా అయితే తీశాను. ఇక్కడైతే మేము చెన్నై అయితే రీచ్ అయ్యామన్నమాట. మేము చెన్నై రీచ్ అయ్యేటప్పటికి 6:20, 6:40కి అయితే ట్రైన్ ఎక్కుతామండి ఒంగోలులో. మేము చెన్నై రీచ్ అయ్యేటప్పటికి మాకు 10:40, 10:50, ఒక్కోసారి 11 అయితే అవుతుందన్నమాట. లాస్ట్ లోకల్ ట్రైన్ వచ్చేసి లాస్ట్ 11:15కి అయితే ఎండ్ అవుతాయి. మేము తాంబరం వచ్చేటప్పటికి కొంచెం 11:30, 11:40 అలా అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి మాకు మ్యాక్స్ ఒక్కొక్కసారి 12:15 అలా అయితే అవుతుందన్నమాట. ఆ రోజు కూడా కాకపోతే ఒక 10 minutes ముందు వచ్చామండి. ఎప్పుడు కూడా 12:30 అలా అయితే అవుతుంది నైట్ ఇంటికి వచ్చేటప్పటికి. కాకపోతే ఆ రోజు ఒక 10 minutes ముందు రావటం వలన లోకల్ ట్రైన్ వచ్చే టైంకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే సండే నైట్ మేము 12:20కి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉందండి. మిషన్ అయితే కుడతాను కదా, వెళ్ళేటప్పుడు మిషన్ పెట్టి అలానే వదిలేసి అయితే వెళ్ళిపోయాను. ఇల్లు అయితే అంటే 5 days కాబట్టి నీట్గానే అయితే ఉంది. నెక్స్ట్ డే వచ్చేసి కార్తీక పౌర్ణమి కాబట్టి
కార్తీక పౌర్ణము సోమవారం అనుకుంటండి. పూజ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత చపాతీ అయితే చేశాను టిఫను. ఇదొచ్చేసి మొత్తము కూడా 1 వీక్ రోజు వ్లాగనమాట. అంటే నెక్స్ట్ డే వచ్చేసి బోండాలయితే వేశానండి. కంపల్సరీగా డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాను. పిల్లలకి స్నాక్స్ వచ్చేసి మీలో ఎంతమంది ఇలా మిక్చర్ ఇష్టమో చెప్పండి. నేనైతే వీక్లీ వన్స్ కంపల్సరీగా అయితే చేస్తాను. శాండ్విచ్ కానీ ఇట్లా మిక్చర్ కానీ ఇవన్నీ అయితే చాలా ఇష్టమనమాట. మేము ఇంట్లోనే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. మ్యాక్స్ ఎప్పుడోనండి పానీపూరి అయితే కంపల్సరీగా బయటే తింటాము. ఒక్కొక్కసారి అంతకుముందు ఎక్కువ పానీపూరి కూడా చేసేదాన్ని కానీ ఇప్పుడు టైం అయితే కుదరట్లేదు. ఇక్కడైతే శాండ్విచ్ కంపల్సరీ వీక్లీ అయితే చేసుకుంటాము. శాండ్విచ్ కానీ, బోండాలు ఇవన్నీ అయితే ఇంట్లోనే వేస్తాననమాట. ఏవి కూడా మేము చెన్నైలో కాబట్టి ఉండేది. ఏది తెచ్చుకున్నా కూడా మాకు అంత టేస్ట్ అనేది ఉండవండి. కానీ మన సైడ్ ఫుడ్ అనేది చాలా బావుంటుంది కాబట్టి అన్నీ కూడా ఇంట్లోనే చేస్తాను. ఆ రోజొచ్చేసి ఇదొచ్చేసి మాకు అన్నీ కూడా వర్షాలు కాబట్టి అన్నీ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడైతే చిన్న బాబొచ్చేసి స్కూల్లో ఎక్సర్సైజ్ చేయమన్నారంట. ఈవినింగ్ టైమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడండి. నేనొచ్చేసి మార్నింగ్ టైమ్ చేయమ్మా ఈవినింగు అనంటే, లేదమ్మా నీకిప్పుడు నేను చూపిస్తాను. మిస్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడైతే అన్నీ ఎక్సర్సైజ్ పార్ట్స్ అన్నీ చూపిస్తున్నాడనమాట. నువ్వు వీడియో తీయమ్మా నేను ఎక్సర్సైజ్ చేస్తాను అన్నాడు. అందుకని చెప్పేసి సరే వాళ్ళ సరదా కూడా మనం ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఇక్కడైతే వీడియో అయితే తీశాననమాట. నెక్స్ట్ డే ఆ రోజు నైటు ఎక్సర్సైజ్ చేస్తానని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగు అమ్మ 6కి లేపు నేను ఎక్సర్సైజ్ చేస్తా అన్నాడు. నేనొచ్చేసి 6:30 నుంచి మొదలుపెట్టాను. లెగు లెగు అని. 7కి లేచి అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాడండి. పిల్లలకి ఏదన్నా చెప్తే వెంటనే పట్టుకుంటారు కదా! మీలో ఎంతమంది పిల్లలు ఎలా యాక్టివ్‌గా ఉంటారు? ఇలా మీ ఇంట్లో పిల్లలు కూడా చేస్తారా ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మాకైతే చెన్నైలో వర్షం అనేది మామూలుగా పడట్లేదండి. చెన్నైలో వర్షం పడి మాకైతే ఒక 1 డే అయితే ఫుల్‌గా కరెంట్ అయితే తీశారనమాట. అస్సలు కరెంటు ఇస్తున్నాడు. అది వైర్లు అన్నీ గాలికి ఈ చెట్లన్నీ తగిలి కరెంటు వస్తుంది. 1 సెకండ్ ఉంటుంది, పోతుంది. ఒక 1 డే అయితే కొంచెం సఫర్ అయ్యాము. తర్వాత అంతా కూడా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ బాగుందండి. కాకపోతే ఏంటంటే మాకు చెన్నైలో ఎప్పుడు కూడా డిసెంబరు, నవంబర్ స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు కూడా ఇలానే పడుతూ ఉంటాయి. చెన్నైలో వర్షాలైతే ఇలా అయితే పడుతున్నాయన్నమాట. మీ అందరికీ కూడా వర్షాలున్నాయా లేదా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొంచెం పర్లేదండి వర్షాలైతే. చూడండి మాకు వర్షం పడితే మాకు బిల్డింగ్ మొత్తం కూడా హాఫ్ వరకు అయితే వస్తాయన్నమాట. బట్టలు ఆరట్లేదు. చాలా ఇబ్బందయితే ఉంటుంది మాకు ఈ 2 మంత్స్ అయితే. డిసెంబర్ ఎండ్ కల్లా కొంచెం వర్షాలయితే తగ్గుతాయన్నమాట. ఇదండి నా 1 వీక్ వ్లాగ్ అయితే. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.